కాసిపేట మండలం దేవాపూర్ ఆధని ఓరియంట్ సిమెంట్ కంపెనీలో యూనియన్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో 5 కార్మిక సంఘాలు పోటీలో ఉండగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే పోలింగ్లో 257 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత మెజార్టీ సాధించిన అభ్యర్థి గెలుపును ఎన్నికలని రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటిస్తారు. కాగా కంపెనీ ఎన్నికల్లో 5 రిజిస్టర్ సంఘాలు పోటీలో ఉన్నప్పటికీ లోకల్ ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయ్మెంట్ అభ్యర్థిగా పుష్కరి విక్రమరావు, ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ నుంచి కొక్కిరాల సత్యపాలరావు వర్కర్స్ యూనియన్ కార్మిక సంఘం బరిలో ఉన్నాయి. అయితే ఈ ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉందని కార్మికుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న 14 బార్డర్ చెక్పోస్టులు కామారెడ్డి జిల్లాలోని మరో ఆర్టీఐ చెక్పోస్టును పూర్తిగా తొలగించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర సరిహద్దులో వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. ఇప్పటివరకు బార్డర్ ప్రాంతంలో వాహనాలు ఆగి తనిఖీలు ఎదుర్కోవాల్సి వచ్చేది. దీనివలన సరుకు రవాణా, వాణిజ్య కార్యకలాపాలు ఆలస్యం కావడం, ట్రాఫిక్ జాములు ఏర్పడడం లాంటి సమస్యలు ఎదురయ్యేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న 14 బార్డర్ చెక్పోస్టులు కామారెడ్డి జిల్లాలోని మరో ఆర్టీఐ చెక్పోస్టును పూర్తిగా తొలగించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర సరిహద్దులో వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. ఇప్పటివరకు బార్డర్ ప్రాంతంలో వాహనాలు ఆగి తనిఖీలు ఎదుర్కోవాల్సి వచ్చేది. దీనివలన సరుకు రవాణా, వాణిజ్య కార్యకలాపాలు ఆలస్యం కావడం, ట్రాఫిక్ జాములు ఏర్పడడం లాంటి సమస్యలు ఎదురయ్యేవి. చెక్పోస్టులు తొలగించడం ద్వారా ఈ ఇబ్బందులకు ముగింపు లభించనుంది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఆధారంగా వాహనాల తనిఖీలు, పన్నులు వసూలు చేసే విధానాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. ప్రత్యేకంగా జీపీఎస్ ఆధారిత మానిటరింగ్, ఆన్లైన్ ట్యాక్స్ చెల్లింపు, సీసీటీవీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తూ పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం చెక్పోస్టులు తొలగించడం వాహన యజమానులు, వ్యాపార వర్గాలు, ట్రాన్స్పోర్ట్లలో సానుకూలతను తీసుకొస్తుంది. ఇక వాణిజ్య రంగానికి అది ఉపశమనంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బస్సు నుంచి బయటికి పరుగులు తీశారు. చూస్తుండగానే నడి రోడ్డుపై ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిపురం జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బస్సు నుంచి బయటికి పరుగులు తీశారు. చూస్తుండగానే నడి రోడ్డుపై ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిపురం జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖలో ఆర్టీసీ బస్సులో మంటలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లలో అందిస్తారు. సూర్యప్రకాష్,
ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బస్సు నుంచి బయటికి పరుగులు తీసినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? బస్సులో మంటలకి గల కారణాలేంటి? ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ కి ఆనుకుని హైవే రోడ్ లో అయితే ఒక బస్సు, ఆర్టీసీ బస్సు అయితే నడి రోడ్డు పైన అయితే పూర్తిగా అయితే దగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం కోరమండపాలెం నుండి విజయనగరం వెళ్తున్న మెట్రో బస్సు అయితే బస్సులో కండక్టర్ కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. బస్సు మొత్తం కూడా ఈ అత్యధికమైన బరువు కావడంతో ఏదైతే ఇంజిన్ టు డౌన్ నెట్ ఉంటుందో అదంతా కూడా కిందకి ఒరిగిపోవడంతో ఒక్కసారి స్క్రాప్ రోడ్డుకి ఇలా తాకే విధంగా ఉండడంతో ఆ స్పార్క్స్ వచ్చి ఆ స్పార్క్స్ వల్ల యొక్క మంటలు సంభవించాయని అయితే ప్రాథమికంగా అయితే అక్కడ స్థానికులు కావచ్చు వీళ్ళైతే తెలియజేస్తారు. కానీ ఈ యొక్క మంటల్ని వెంటనే గమనించిన డ్రైవర్ చాకచక్యంగా వెంటనే అందులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా పూర్తిగా కిందకి దింపివేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ పూర్తిగా బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్నమై పొగ మంచులు కమ్మే విధంగా అయితే ఈ యొక్క బస్సు మొత్తం కూడా చుట్టూ అది కూడా ఎలా ఉందంటే పెట్రోల్ బంక్, హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే ఉండడంతో అప్పుడు అది వెంటనే అప్రమత్తమైన హెచ్పి పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా దాన్ని వెంటనే నిలిపివేసి పెట్రోల్ బంక్ దగ్గరలో అయితే మొత్తం ఆ యొక్క ఫైర్ సేఫ్టీస్ ఏవి ఉంటాయి వాటిని కూడా వినియోగించి బస్సుని ఆపే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పటికి కూడా పూర్తిగా బస్సు మొత్తం కూడా దగ్నమైపోయి పూర్తిగా ఒక బూడిద రంగు వదిలే మారిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. విజయనగరం ఉగ్రకుట్ర కేసులో కీలక నిందితుడు అరెస్ట్ అయ్యాడు. బీహార్కు చెందిన ఆరిఫ్ హుసేన్ అలియాస్ అబు తాలిబ్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. నేడు విశాఖ ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుసేన్ను హాజరుపరచనున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను ఆరిఫ్ సమకూరుస్తున్నట్లుగా నిర్ధారించారు. దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఆరిఫ్. సిరాజ్ సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు. ఉగ్రవాదులు సిరాజ్ సమీర్లతో కలిసి పనిచేశాడు ఆరిఫ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరి ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 12.37 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి ఉభయ నదులు కూడా ప్రవహిస్తున్నాయి. దీంతో దిగువ మేడిగడ్డ వైపు వరద ప్రభావం ఉరకలిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద పోటీ పెరిగింది. దీంతో బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 9,71,880 క్యూసెక్లుగా ఉంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 15వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో ప్రధాని మోడీ కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాల కారణంగా భారత అమెరికా సంబంధాలు కొంత మందగించిన నేపథ్యంలో ప్రధాని మోడీ జపాన్ పర్యటనకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. పర్యటన తొలి రోజైన శుక్రవారం జరిగే చర్చల్లో భారత్లో పెట్టుబడుల లక్ష్యాన్ని రెట్టింపు చేసేందుకు జపాన్ హామీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా మోడీ జపాన్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో కూడా సమావేశం కానున్నారు. పర్యటన 2వ రోజైన శనివారం ప్రధాని మోడీ జపాన్ ప్రధాని ఇషిబాతో కలిసి హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్లో సెంధై నగరానికి ప్రయాణిస్తారు. అక్కడ వారు ఒక సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని సందర్శించనున్నారు. జపాన్ పర్యటన ముగించుకున్న అనంతరం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చెన్నైలోని
టియాన్జిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సుకు ప్రధాని మోడీ హాజరవుతారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో ఆఖరి 2 బోగీలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు ఉదయం 6:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే గూడ్స్ ట్రైన్ కావడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా ఏడాది కాలంలో విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఇది 3వ రైలు ప్రమాదం జరగడం స్థానికులు ఆందోళన కలిగిస్తుంది. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంతోనే వరుసగా రైలు ప్రమాదాలంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో ఆఖరి 2 బోగీలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు ఉదయం 6:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లలో అందిస్తారు. సూర్యప్రకాష్, అసలేం జరిగింది? విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో అయితే ఒక గూడ్స్ రైలు అయితే పట్టాలు తప్పడం అయితే జరిగింది. ఉదయం 6:30 సమయంలో ఈ యొక్క ఘటన జరగడంతో దాదాపు విజయనగరం నుండి రాయగడ వెళ్లే రైళ్లు కావచ్చు, రాయగడ నుండి విజయనగరం వచ్చే రైళ్లు కావచ్చు, ప్రస్తుతం అన్నింటినీ కూడా రద్దు చేసిన పరిస్థితి సంభవించింది. ఇదే ప్రాంతంలో గతంలో ప్యాసింజర్ రైలు కూడా 3 నెలల క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఈ యొక్క పట్టాలు తప్పడం, అప్పుడు కూడా ఈ ప్రమాదంలో దాదాపు క్షతగాత్రులు కొంతమందికి మాత్రమే దెబ్బలు తగిన పరిస్థితి ఉంది. కానీ ఇది గూడ్స్ రైలు కావడంతో ఎవరికి కూడా ప్రాణ నష్టం అయితే కాలేదు. కానీ ట్రాక్ మొత్తం కూడా ఒక పక్కకు ఒరిగిపోవడంతో, అలానే బ్రిడ్జ్ కానుకొని ఇది జరగడంతో బ్రిడ్జ్ ఎఫెక్ట్ కూడా కావడంతో పైన రోడ్డు మార్గం కూడా కాస్త ఇబ్బంది తలెత్తుందని అయితే స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ పట్టాలని 3 లైన్స్ చేసే సమయంలో అయితే దీని పటిష్టత అనేది కోల్పోవడంతోనే నిత్యం కూడా ఈ ప్రాంతంలో అయితే ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయని అయితే స్థానికులు అయితే తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం పట్టాలు విజయనగరం రైల్వే స్టేషన్ కి దాదాపు కిలోమీటర్ దూరంలోనే యొక్క పట్టాలు తప్పడంతో ప్రస్తుతం ఏవైతే అవతల భువనేశ్వర్ సైడ్ వెళ్ళే కావచ్చు, అలానే రాయగడ వెళ్లే ట్రైన్లన్నింటిని కూడా ప్రస్తుతం పాక్షికంగా అయితే రద్దు చేస్తూ కాసేపు సమయాన్ని కూడా ఒక 2.5 గంటలు ఆలస్యంగా నడిచే విధంగా కూడా కొన్ని ట్రైన్లను, ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ రైల్స్ ప్రధానంగా ఇవి ఎక్కడైతే వెళ్తుంటాయో రాయగడ వెళ్లాల్సిన ట్రైన్ అన్నింటిని కూడా క్యాన్సిల్ చేశారు. విజయనగరం విశాఖపట్నం ప్యాసింజర్, అలానే విశాఖపట్నం పలాస ప్యాసింజర్, విశాఖపట్నం పలాస ప్యాసింజర్ తో పాటు విశాఖపట్నం కోరాపుట్ ప్యాసింజర్, విశాఖపట్నం కోరాపుట్ విశాఖపట్నం ప్యాసింజర్, అలానే గుంటూరు నుండి వచ్చే రాయగడ ఎక్స్ప్రెస్ ను కూడా విజయనగరం వరకే పరిమితం చేసి తిరుగు అక్కడ నుండి విజయనగరం నుండి మళ్ళీ తిరుగు గుంటూరు వెళ్లే విధంగా అయితే ప్రస్తుతం రైల్వే శాఖ అధికారులు అయితే దీనిపైన చర్యలు తీసుకున్నారు. కానీ యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించేందుకైతే ఇక్కడ విశాఖపట్నం నుండి అయితే ఒక టీం కూడా వెళ్ళి వాటన్నింటినీ పక్కకు తొలగించి మరమ్మతులు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రజలెవరూ కూడా ఆ సమయంలో ఎవరూ లేకపోవడం, ముఖ్యంగా బ్రిడ్జికి దగ్గరలో ఇది జరగడంతో అయితే బ్రిడ్జ్ దగ్గర కింద నుండి అయితే వెహికల్స్ వెళ్తుంటాయి. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ఆ బ్రిడ్జ్ పరిధిలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకపోవడంతో ప్రజలంతా కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. సూర్యప్రకాష్, విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో ఆఖరి 2 బోగీలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో పలు రైళ్లను రద్దు చేసినట్టుగా తెలుస్తుంది మీరు చెప్పినట్టుగా. అయితే ట్రాక్ను పునరుద్ధరించడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు సూర్యప్రకాష్, రైల్వే అధికారులు? ఈ ట్రాక్ పునరుద్ధరణకు అయితే దాదాపు 3 గంటల సమయం అయితే పడుతుందని అయితే ప్రస్తుతం రైల్వే శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయి మొత్తం 2 ట్రాక్లు కూడా దెబ్బతిన్నాయి. అంటే మొత్తం 3 ట్రాక్స్ అయితే ఉంటాయి. కానీ దాంట్లో 2
ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో, వచ్చే ట్రైన్స్ కావచ్చు, పాత ట్రాక్ కూడా, ఈ 2 ట్రాక్స్ ను కూడా ప్రస్తుతం దీన్ని పూర్తిగా అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది. 3:30 గంటల నుండి 4 గంటలు, దాదాపు మధ్యాహ్నం 12:30, 1 గంట అయ్యేసరికి ఈ ట్రాక్స్ ని పునరుద్ధరించడానికి అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ దానికి సంబంధించి పూర్తిగా ఈ ట్రైన్ ఇప్పటికే ఆ చివరి 2 బోగీలతో పాటు మరొక 2 బోగీలు ఏవైతే దెబ్బతిన్నాయో వాటిని తొలగించి ముందుకు తీసుకెళ్లిన ప్రయత్నాన్ని కూడా రైల్వే శాఖ అధికారులు అయితే స్థానికంగా విజయనగరం స్టేషన్ మాస్టర్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయం తెలుసుకున్న వెంటనే డిఆర్ఎంఓ కూడా విశాఖ నుండి విజయనగరం చేరుకొని ఈ వెంటనే వాటిని యుద్ధ ప్రాతిపదికన వాటిపైన చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, సూర్య, ఏడాది కాలంలో విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఇది 3వ రైలు ప్రమాదం జరగడం స్థానికులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంతోనే వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి స్థానికుల నుంచి. అయితే రైల్వే అధికారులు ఈ సంఘటనలపైన ఏం చెప్తున్నారు? భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? సూర్యప్రకాష్, ఇది ముమ్మాటికి నిజమనే చెప్పొచ్చు. స్థానికంగా ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇదే ట్రాక్, ఇప్పుడు ఏదైతే ఘటన జరిగిందో అదే ట్రాక్ మీద గతంలో ఈ రాయగడ ప్యాసింజర్ ఏదైతే భవానీపట్నం ప్యాసింజర్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ కూడా అదే ప్రాంతంలో సేమ్ అదే ప్లేస్ లో అయితే ఘటన జరిగింది. గత 4 నెలల క్రితమే ఇదే ప్లేస్ లో అయితే ఘటన జరిగింది. అలానే 8 నెలల క్రితం అయితే అదే ట్రాక్ పైన, అంటే కాసింత దూరంలోనే, దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరంలో కూడా ఇదే ప్రమాదం సేమ్ పట్టాలు తప్పిన పరిస్థితి. దానికి సంబంధించి చాలా మంది ప్రాణాలు కూడా ఆ రోజు అయితే కోల్పోయిన పరిస్థితి ఉంది. నిత్యం కూడా ఇది ట్రిపుల్ లైన్ వేసే సమయంలో ఈ యొక్క ఏదైతే వర్క్ చేస్తారో పాత ట్రాక్స్ కూడా వాటిని కలపడం వల్ల అయితే కొన్ని ఇబ్బందులు, కిందన పటుత్వం ఉండాలి. ఆ పటుత్వాన్ని లేని విధంగా ఈ యొక్క పట్టాలను నిర్మించడంతో వాటి మీద ఈ హై స్పీడ్ వందే భారత్ కావచ్చు, అలానే హై స్పీడ్స్ వెహికల్స్ ట్రైన్స్ ఏవైతే వెళ్తాయో వాటికి సంబంధించి ఈ పట్టాల నిర్మాణాలు అనేవి అయితే సరిగ్గా లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికుల నుండి భారీగా అయితే ఆరోపణలు వస్తున్నాయి. కానీ దీన్ని రైల్వే శాఖ అయితే తిప్పుకొడుతూ మేము యుద్ధ ప్రాతిపదికన వీటిపైన చర్యలు చేపడుతున్నాము, వెంటనే వీటిని పనికొచ్చి పూర్తిగా మంచి స్థాయిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొన్ని ఈ వర్షాల కారణంగా ఈ నేల తక్కువడం వల్ల మాత్రం ఇలాంటివి జరుగుతున్నాయని అయితే వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉంది. కానీ దీనిపైన ఎప్పటికైనా సరే యుద్ధ ప్రాతిపదికన మొత్తం చాలా పటిష్టంగా తయారు చేసి ట్రాక్స్ అన్నింటిని కూడా సంసిద్ధం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది గూడ్స్ రైలు ప్రమాదం కనుక ప్రాణ నష్టం అయితే జరగలేదు. మనం విజువల్స్ ఏదైతే చూస్తున్నామో అదే కానీ ఒక ప్యాసింజర్ రైలు అయ్యి ఉందంటే దాదాపు చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోయే పరిస్థితి కూడా ఉండేది, ప్రాణ నష్టం చాలా జరిగి ఉండేది. కానీ దానికి పూర్తి భిన్నంగా అయితే గూడ్స్ రైలు కావడంతో అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అలానే విద్యుత్ రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా దెబ్బతినడంతో వాటిని కూడా వెంటనే బాగు చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పి రైట్, థ్యాంక్ యూ సూర్య. పులివెందుల పట్టణంలోని పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి స్థానిక టీడీపీ ఇన్ఛార్జి పీటెక్ రవి కండుగులు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానికంగా ఉంటున్న ఫిజియోథెరపిస్టు కొంగనపల్లి వెంకటసాయి కిషోర్, వెంకటేశ్వర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి పులివెందుల పట్టణంలో అనేక మంది టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతోనే టీడీపీలో చేరుతున్నట్లుగా ఆయన వివరించారు. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో చాలా భారీగా చేరికలు కూడా ఈరోజు జరగడం, అంటే శ్రీను గాని, వాళ్ళ సతీమణి కృష్ణవేనమ్మ గాని, వాళ్ళ అబ్బాయి కిషోర్, ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు శ్రీరామాల సందులో కూడా ఇక్కడ పార్టీలో చేరడం. అలాగే రాఘవేంద్ర థియేటర్ దగ్గర వెంకట్ అంటారు, వెంకటరెడ్డి, వెంకీ అని మేము అంటాము. పక్కన పాండు అలియాస్ కుల్లాయప్ప, ఇతను ఎర్రగుడిపాలయానికి చెందిన వీళ్ళంతా కూడా వీళ్ళ సారథ్యంలో అనేక మంది ఈరోజు పార్టీలో చేరడం. అంటే ఇవన్నీ నేను కూడా వాళ్ళని అడిగినాను, పులివెందుల మీరు ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నారు, మీరు ఇప్పుడు చేరడానికి కారణం ఏమి అని కూడా వాళ్ళు అడిగితే వాళ్ళు వివరంగా ఈయన చెప్పిన సమాధానం వింటే, శ్రీరామాల సందులో వర్షం గాని వస్తే అదొక సముద్రం మాదిరి తయారై ఉంటది. ఎన్నో
ఎన్నోసార్లు ఆ సందులో వాళ్ళు అందరం కూడా మేము ఎన్నోసార్లు ఎంపీకి కానీ వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసినా కూడా ఆ చిన్న సమస్యను కూడా పట్టించుకోకుండా ఉన్నారు. నేను కూడా ఇప్పుడిప్పుడే నేను కూడా ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నా. నేను యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొంటున్నా. తప్పకుండా మీ సహాయ సహకారాలు ఉంటే నేను ఈ ఏరియా అంతా కూడా నేనే లీడ్ చేస్తాను. మా కమ్యూనిటీ పరంగా కూడా అందరినీ చేసి అందరితో కూడా బాగుండి కమ్యూనిటీ పరంగా కూడా సమస్యలు లేకుండా చేసి అన్ని కూడా చేస్తామని చెప్పినారు. వెంకీ కూడా మన జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి అడిగితే ఎలక్షన్ అయిపోయి అన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని పిలిచి ఇంకా చాలా మంది చేరేది ఉంది, వాళ్ళందరితో మాట్లాడి అందరూ ఒకటే రోజు చేరదామంటే లేదన్నా మేము ఇంకా డిసైడ్ ఇంకా ఉండే కొద్దీ మాకు ఫోన్లు రావడము ఒత్తిడి ఎంత ఉంది, మేము ఇంకా 100% తీర్మానం చేసుకున్నాము ఈ పార్టీలో ఉండకూడదని. కాబట్టి మేమైతే ఇంకా పార్టీ 100% మారుతామంటే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, జస్ట్ ట్రైలర్ అనుకోండి. ఇంకా ముందు చాలా చేరికలు మున్సిపాలిటీలో పోను మీరే